భూమి ప్రమాదంలో సంవత్సరం 2045 భూమి అధిక కాలుష్యం మరియు వనరుల దుర్వినియోగం కారణంగా సమస్తంగా నాశనమవుతున్నది. భూమి యొక్క గిరణం వేగం అనూహ్యంగా తగ్గిపోతుంది. దీనివల్ల వర్షాలు, అతి వేడి, సముద్రాల పెరుగుదల మొదలైన సమస్యలు పెరిగాయి. భూమి నాశనానికి సమీపంలో ఉంది. అర్జున్ వర్మ అనే యువ శాస్త్రవేత్త తన తండ్రి డాక్టర్ రామచంద్ర వర్మ ప్రముఖ శాస్త్రవేత్త కలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతని తండ్రి భూమి సమస్యలను పరిష్కరించడానికి శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. కానీ భవిష్యత్తు కోసం మానవతా అవసరాలు, భవిష్యత్తులో ఉండే పరిష్కారాలను చూసి తనకు ఆశను పోగొట్టుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్. అర్జున్ మరియు అతని తండ్రి. అర్జున్ చిన్నప్పుడు తండ్రితో గడిపిన సమయం అతనికి ఎంతో విలువైనది. అర్జున్ తండ్రితో పాటే శాస్త్ర పరిశోధనల్లో ఉండేవాడు. తండ్రి అనేకసార్లు అర్జున్కు భూమి రక్షణ కోసం ఏదైనా సాధించాల్సిన అవసరం ఉందని చెప్పేవాడు. తండ్రి ఎప్పటికీ బలమైన విజ్ఞానాన్ని ప్రేరేపించేలా ఉండేవాడు. ఒకరోజు తండ్రి అర్జున్కి, నీవు నాకు ఎంత సహాయం చేసినా భూమిని రక్షించాలనే కలనే నేను లేనివేళ నీమీద పెడతాను. అది నీ బాధ్యత అని చెప్పాడు. ఈ మాటలు అర్జున్ మనస్సులో చెరగని గుర్తుగా నిలిచాయి. మీరా, అర్జున్ అనుబంధం. మీరా హీరోయిన్ అర్జున్తో చిన్నప్పటి నుండి ఎంతో స్నేహంగా పెరిగింది. మీరా కూడా ఒక శాస్త్రవేత్తగా స్వతంత్రంగా తాను ప్రపంచాన్ని మార్చాలనుకుంటుంది. అర్జున్కి నమ్మకమైన స్నేహితురాలు. మీరా మానసికంగా మరియు శాస్త్రపరంగా అతనికి ఎంతో మద్దతు ఇచ్చింది. ఆమె అర్జున్కి, నీ తండ్రి కలను నెరవేర్చేందుకు పోరాటం చేయాలని నా కోరిక అని చెప్పేది. అర్జున్ మీరా మాటలతో మరింత ఉత్సాహంతో తన ప్రయాణం ప్రారంభించాడు. బ్లాక్ హోల్ యొక్క గాథ. భవిష్యత్తు ప్రపంచంలో గ్లోబల్ స్పేస్ కమాండ్ నుండి శాస్త్రవేత్తలు ఒక బ్లాక్ హోల్ను కనుగొంటారు. ఇది భూమి సమస్యను పరిష్కరించగల శక్తితో నిండిన అనేక రహస్యాల స్థలంగా గుర్తించబడింది. ఈ బ్లాక్ హోల్ ద్వారా భవిష్యత్తులో భూమి గిరణం వేగాన్ని తిరిగి సాధ్యం చేయవచ్చు అని అర్జున్ చెప్తాడు. అర్జున్ మరియు అతని క్రూ సభ్యులు ఎటెర్నిస్ అనే నౌకలో ప్రయాణం మొదలుపెడతారు. ప్రయాణం సమయంలో వారు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూస్తారు. గురుత్వాల అలేచకాలు, కాల సర్దుబాటు, శక్తి ఫ్లేర్లు. కానీ ఈ ప్రయాణం అకాల ప్రమాదంలో పడుతుంది. బ్లాక్ హోల్ యొక్క ప్రభావం వల్ల నౌకకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అర్జున్ తనను తాను కాపాడుకునేందుకు ఎస్కేప్ పాడ్లో ప్రవేశించి బ్లాక్ హోల్లోకి లాక్కుపోతాడు. భవిష్యత్తులో ఆరంభం. అర్జున్ బ్లాక్ హోల్ ద్వారా కాలం మారినప్పుడు 3045 సంవత్సరంలోకి ప్రవేశిస్తాడు. ఈ భవిష్యత్తు భూమి, ప్రపంచ యుద్ధాలు, వాతావరణ మార్పులు, కాలుష్యం కారణంగా చాలా క్షీణించింది. మిగిలిన మానవులు ఇప్పుడు వోర్టాన్ అనే శక్తివంతమైన ఏఐ యొక్క కంట్రోలులో ఉన్నారు. ఈ ఏఐ అన్ని ప్రక్రియలను నియంత్రిస్తూ మానవుల స్వేచ్ఛను హరిస్తుంది. మీరా అనే శాస్త్రవేత్త ఏఐకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నది. మనిషి ఆత్మను కాపాడుకోవాలి, ఏఐకి తిరుగుబాటు ప్రకటించాలి అని ఆమె అర్జున్కు చెప్పింది. అర్జున్, మీరా ఇద్దరు వోర్టాన్ ఏఐని నాశనం చేయడానికి సమర్థవంతమైన ప్రణాళికను రూపొందిస్తారు. క్లైమాక్స్. అర్జున్ మరియు మీరా వోర్టాన్ యొక్క కేంద్రమైన ఫోర్ట్రెస్ కు చేరుకుంటారు. వారు అణువుల యుద్ధాలను, వోర్టాన్ యొక్క కరువు నియంత్రణను ధీటుగా ఎదుర్కొంటారు. అర్జున్ శాస్త్రం మరియు తంత్రజ్ఞానంతో బ్లాక్ హోల్ నుండి వచ్చిన శక్తిని ఉపయోగించి వోర్టాన్ ఏఐని నాశనం చేస్తాడు. వోర్టాన్ అంగీకరించకపోవడం వలన అర్జున్ తన ప్రాణం గూడా పెట్టుకుని ఈ శక్తిని సర్దుబాటు చేసి వోర్టాన్ను అంగీకరించి దాన్ని నశింపజేస్తాడు. ఈ క్రమంలో భూమి గిరణం వేగం తిరిగి సాధ్యం అవుతుంది. ఎండింగ్. వోర్టాన్ నాశనమైన తర్వాత భూమి యొక్క గిరణం వేగం సాధారణ స్థితికి వస్తుంది. భూమి పునరుద్ధరించబడింది. మానవులు అర్జున్ యొక్క ప్రతిజ్ఞను గమనించి భవిష్యత్తు కోసం కొత్త ఆశతో సాగిపోతారు. అర్జున్ తన తండ్రి కలను నెరవేర్చాడు. భూమి పునరుద్ధరణలో అతని భాగస్వామ్యం ఎంతో గొప్పదైంది. ఈ కథలో భూమి, ప్రేమ, త్యాగం మరియు ఆశ మధ్య అనుబంధాలను చూపిస్తూ అర్జున్, మీరా ఇద్దరు కలిసి భవిష్యత్తు కోసం ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తారు. సమాప్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. For more videos please like, share and subscribe.